నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ రీసెంట్ మనం చూసుకుంటే హాస్టల్స్ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలోనే. పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలు కూడా పేరెంట్స్తో ఉండడానికి, ఇంతకు ముందు ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు నాకంటూ సపరేట్ ప్రైవేట్ లైఫ్ కావాలి, నేను ప్రైవేట్గా ఉండాలి, నాకంటూ కొన్ని బౌండరీస్ ఉండాలి అని చెప్పి ఒక సర్టెన్ ఏజ్ 10th అవ్వగానే బయటకు వచ్చేస్తున్నారు. హాస్టల్స్ అని చెప్పి వేరే ఊర్లు అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఆ బేసిక్ ఈ హాస్టల్స్లో పిల్లల్ని పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అలాగే లాభాలు కూడా ఉంటాయి ఎంతో కొంత. సో లాభాలు ఏంటంటే ఏం చెప్తారు? నష్టాలు లాభాలు అని అంటే ఇది ఓన్లీ స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారా మీరు? అందరి కోసం. జాబ్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం స్టూడెంట్సే ఉంటూ ఉన్నారు, పై చదువుల కోసం పంపించేస్తూ ఉంటారు, అండ్ ఉద్యోగరీత్యా కూడా పంపిస్తూ ఉంటారు ఆడపిల్లలకి ముఖ్యంగా. సో అందుకని ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది ఈ మధ్య? ఎక్కడికి కాలనీకి 10 ఉంటున్నాయి హాస్టల్స్, పీజీస్. ఎస్, పీజీస్. సో దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి పిల్లల్లో కావచ్చు, పేరెంట్స్ దగ్గర కావచ్చు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే సరిగ్గా సక్రమంగా ఉంటే లాభమే, ఏ విషయమైనా ఎవరికైనా ఎప్పుడైనా. ఓకే. ఎక్కడ ఎటువంటి చిన్న తేడా వచ్చినా అది కొంచెం నష్టాన్నే కలిగిస్తుంది. అది మనము జాగ్రత్తగా తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు హాస్టల్లో వేసేటప్పుడు, అంటే స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను నేను, హాస్టల్లో వేసేటప్పుడు పిల్లలకి కొంత కోచింగ్ ఇవ్వాలి ఇంటి దగ్గర. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు అల్లరి చేస్తేనో మారాన్ చేస్తేనో అన్నం తినకపోతేనో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇలా చేసావంటే నేను హాస్టల్లో వేసేస్తాను అంటారా లేదా? బూచోడు కప్ చెప్పేస్తాము, హాస్టల్లో వేసేస్తాము కదా. ఆ కనిపించని బూచోడు అంటే ఎంత వయసు వచ్చినా భయం పోదు. హాస్టల్ అంటే ఏదో పెద్ద అండమాన్ జైలు లాగా ఫీల్ అయిపోతారు. అమ్మో మనల్ని అక్కడ గొలుసులేసి కట్టేసి మనల్ని బంధించేసి అమ్మో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు అనంటే ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నాం కదా మనం, హాస్టల్లో వేస్తున్నారు అని అంటే అక్కడ ఏదో ఉండదు, అక్కడ ఇలాంటిది ఏదో ఉండదు మనకి అక్కడ. అప్పుడు ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, జైలు లాగా అనిపిస్తుంది, అలా ఫీల్ అవుతారు. కానీ కొన్ని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోనప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్కి సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళకి టైం లేకపోతేనో, వాళ్ళ పిల్లల్ని సమర్థవంతంగా చదివించి ముందుకి ఓన్లీ తల్లిదండ్రుల గైడ్లైన్స్లోనే ముందుకు తీసుకెళ్ళగలే సామర్థ్యం లేకపోయినప్పుడు హాస్టల్లో వేయచ్చు. కానీ దానికి తగ్గ బాబుని సిద్ధం చేయాలి తగినట్టుగా. ఓకే. పాపైనా బాబైనా. ఎలా అనంటే నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్, లేకపోతే చెస్, లేకపోతే ఇంకొకటి ఏదైనా యాక్టివిటీ, ఇలాంటివి నువ్వు నేర్చుకోవడానికి ఇంటి దగ్గర కుదరటం లేదు కాబట్టి నీకు అక్కడైతే చాలా టైం ఉంటుంది. హాస్టల్లో ఎక్కువ స్టడీస్ అయిపోయిన తర్వాత మిగిలిన అవర్స్లో మిమ్మల్ని చక్కగా ఇవన్నీ నేర్పిస్తారు. ఒక మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి ఏదైనా సరే నీకు ఏదైనా నేర్చుకోవాలని ఏదైనా అనుకుందాం. ఆ బాబుకి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకుందాం, అక్కడ మీకు ఖాళీ టైంలో క్రికెట్ మంచి కోచింగ్ ఇస్తారు, నువ్వు ఒక క్రికెటర్ అవ్వడానికి నీకు మంచి అవకాశం దొరుకుతుంది. తర్వాత లైఫ్ టైం నీకు నిలబడే ఫ్రెండ్స్ దొరుకుతారు హాస్టల్లో. కంటిన్యూగా ఇద్దరు కూడా మీ రూమ్మేట్స్, హాస్టల్ మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా కలిసి 24 గంటలు కలిసి ఉండే అవకాశం మీకు అక్కడ దొరుకుతుంది. అంటే కలిసి ఉండే అని అంటే చాలా దగ్గరగా ఒకళ్ళు ఒక మనసు ఒకళ్ళు తెలుసుకుని ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ప్రేమగా, ఇష్టంగా కలిసి మెలిసి తిరుగుతూ, ఆడుతూ, చదువుకుంటూ, తింటూ అలా గడిపే అవకాశం మీకు అక్కడ దొరుకుతుంది. ఇలా దొరికిన అవకాశం మీ బాండ్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. వీళ్ళు లైఫ్ టైం మీకు ఒక ఫ్రెండ్స్గా నిలబడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వస్తావు ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకోవడానికి ఉండదు. ఏ ఫ్రెండ్ కూడా నీకు ఎంతకాలం ఉంటారో తెలియదు కదా. అదే కానీ హాస్టల్లో అయితే మీరు ఒక 2 ఇయర్సో లేకపోతే 4 ఇయర్సో అన్ని ఇయర్స్ కలిసి మీరు జర్నీ చేసినప్పుడు మీ లైఫ్ చివరి వరకు ఆ ఫ్రెండ్స్ నీకు మిగలటానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు అని చెప్పాలి. తర్వాత చక్కగా మంచిగా చదువుకోవాలి. మీరు ఏమి అవ్వాలనుకున్నారో అది అవ్వడానికి మీకు తగిన కోచింగ్స్ ఇస్తారు. ఇలాంటివన్నీ మంచివన్నీ చెప్పాలి. తర్వాత ఒక మంచి టీచర్స్ కానీ వార్డెన్స్ కానీ ఉంటే వాళ్ళని కనెక్ట్ చేయాలి. ఒకవేళ అక్కడ టీచర్స్ మంచి వాళ్ళు అయితే మంచి ప్రేమగా చూస్తారు.
లేదనుకోండి మనం కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి చెప్పాలి. అంటే మళ్ళీ దాన్ని బలవంతంగా నువ్వు ఏం చేసినా సరే తల వంచుకోవాలి అని మాత్రం చెప్పకూడదు. ఓకే. అంటే బేసిక్స్ అన్నీ చెప్పాలి. ఫస్ట్ ఏదైనా సరే మనం చూడాలి కదా 1-2 సార్లు, అలా అన్నమాట. ఆ బేసిక్స్ అన్నీ చెప్తూ ఉండాలి. మంచిగా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది మీకు అక్కడ. నవేడేస్ హాస్టల్స్లో కూడా కొన్ని మంచి మంచి హాస్టల్స్ ఉంటాయి, మంచి ఫుడ్ పెడుతున్నారు. ఏ హాస్టల్లో జాయిన్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ అనేవాళ్ళు సర్వే చేసి ఒక లిస్ట్ అనేది తయారు చేసుకొని ప్రయారిటీ వైజ్గా ఆ హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేసి ఆ హాస్టల్ ఎటువంటిదని తెలుసుకొని పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళని కూడా తీసుకెళ్ళి నువ్వు ఉండబోయే హాస్టల్ ఎటువంటిదో నువ్వు కూడా సెలెక్ట్ చేసుకుందు కానీ రా అని చెప్పి వీళ్ళు కొన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఫైనల్గా బాబుని తీసుకెళ్ళి అవన్నీ కనుక వీళ్ళతో పాటు చూపించినట్టయితే కొంచెం ముందుగా వీళ్ళకి ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. ఆ స్కూల్ కాలేజ్ కానీ ఏదైనా ఆ వాతావరణం కానీ ఒకసారి పరిచయం అవుతుంది. అలా చూసి వచ్చినట్టయితే ఆ అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది, ఈ స్కూల్ నచ్చింది అని చెప్పగలుగుతాడు. 4 చూస్తే ఏదైనా ఒకటి మనసుకు నచ్చుతుంది కదా. అలా నచ్చిన ప్లేస్లో నచ్చిన పని చేయడానికి పిల్లలు మనస్ఫూర్తిగా ఇష్టపడతారు, వెళ్తారు. కానీ మేడం ఈ మధ్య మనం చూసుకుంటున్న